ఈ 16వ తారీఖున మా సినిమా ఊరి పేరు భైరవకొన రిలీజ్ అవుతుందండి. 14వ తారీఖు 2 స్టేట్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 చోట్లకు పైగా ప్రీమియర్స్ చేయాలనేది మా ఉద్దేశం. సో మీ అందరికీ ఈ సినిమా ఆల్రెడీ నిజమేనే చెప్తున్నాను, ఈ పాటని ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని తర్వాత హమ్మ హమ్మ అని కూడా చాలా మంచి సక్సెస్ పాటను చేశారు, అందరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్కి చూడాలని కోరుకుంటూ. సో ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ గారండి. ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు. దాని తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ, డిస్కో రాజా, ఒక్క క్షణం. చాలా మంచి డైరెక్టరు, చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టరు. ఈ ఒక్క సినిమా కోసం గత 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్య, వెన్నెల కిషోర్ గారు, హవైవా హర్ష, ఇంకా చాలామంది, కావ్య తాపర్ ఇంకో హీరోయిన్, ఆల్రెడీ మొన్న ఈగిల్ అని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ్ గారితో. సో తను కూడా ఉంది, ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. అండ్ హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి, అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రవిశంకర్ గారు, ఆయనది చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో. ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగులు ఉంటాయండి, అలా అంటే నాకైతే సో ఫార్ ఇన్ మై కెరియర్ నాకు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గానే ఎప్పుడు ఆడియన్స్ చాలా తోడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ, అండ్ ఎస్పెషలీ ఆడియన్స్. ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో, అనుభూతినో ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. ఈ 14వ తారీఖు మీరు అందరూ సినిమా చూసి చెప్పండి. 14వ తారీఖు ప్రీమియర్స్ చూడలేకుండా పోయిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఫ్రైడే రోజు చూడండి. ఎంచుకునే సినిమాలన్నీ ఎలాంటివి అవుతున్నాయంటే టైం పట్టే సినిమాలు. అది నాకు మొన్న ఇది చాలా రీసెంట్గా ఇది నేను రియలైజ్. థ్యాంక్ యూ అండి, కాంప్లిమెంట్ అది. బట్ అది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి, టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి. మైకిల్ అనే సినిమా నాకు 2 సంవత్సరాలు పట్టింది, భైరవకొన అనే సినిమా 2 సంవత్సరాలు పట్టింది. ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ 2 నెలల క్రితమే రియలైజ్ అయ్యా. ప్రతి సినిమాలో తీసుకుంటూ వెళ్తే జంప్ అయితే ఏజ్ 2 సంవత్సరాలు జంప్ అవుతుంది, ఇలా కాదని ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఈ సంవత్సరం 3 రిలీజ్లు ఉంటాయండి. తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ ఇది భైరవకొన. దీని తర్వాత మాయావన్ అనే సినిమా ఆల్రెడీ మొదలుపెట్టాం. దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటున్నాం. యాజ్ పర్ ప్లాన్ ఉండాలి. టైం ఏమైపోతుందండి, ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరియర్లో ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పైకి ఎదగాలనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది కదా. సో ఆ టైంలో నేను గత 2 సినిమాలు ఎంచుకున్న 2 సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇల్లు కట్టడానికి, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి, ఒక కమ్యూనిటీ కట్టడానికి తేడా ఉంటుంది కదా. మనం ఒక్కొక్క సినిమాకి ఎదుక్కుంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత బడ్జెట్లో సినిమా చేసినప్పుడు, ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో చేసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఒక భయంతో పని చేయాలి కదా. ఆ భయం కొంచెం ఎక్కువైపోయి మాకు టైం పట్టింది. దీన్ని కొంచెం బెటర్గా ఇక మీదట సెగ్రిగేట్ చేయాలని చూస్తున్నాం. బట్ దాని ఉద్దేశం వల్ల ఏంటంటే, ఆనెస్ట్గా చెప్తున్నా, చాలా చోట్ల చెప్పా, నేను ఎదిగేటప్పుడు నుంచి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అవనండి, ఫ్యామిలీ అవనండి, ఎవరు కూడా నేను పెద్దగా నిజంగా హీరో అవ్వాలంటే పెద్ద నమ్మలా. సరే ఈరోజు చెప్తున్నాడు అనుకున్నారు అంతే. నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులే. మీరు చెప్పినట్టు జెన్యున్గా అంత ప్రేమ ఎక్కువ మంది చూపిస్తున్నారంటే దట్స్ ఓన్లీ సమ్వేర్ వాళ్ళు చూస్తున్నారు. అది నా హిట్లకి ఫ్లాప్లకి సంబంధం లేకుండా వస్తుంది. దానికి నేను చాలా చాలా రుణపడున్నా. ఇవాళ నా ఐడెంటిటీ అనేదే ప్యూర్లీ వాట్ ద ఆడియన్స్ హెవ్ గివెన్ మీ. సో దానికి చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చేయాలి అనే భయం ఎక్కువైపోయింది. గల్లీ రౌడీ తర్వాత మైకిల్, 1.5 years తర్వాత మైకిల్ వచ్చింది, మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు వస్తుంది. బట్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను ఫీల్ అయ్యా ఈ ఇయర్ నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలని చూస్తాను.